ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికలప్పుడు గెలుద్దామని చూస్తాడు. గెలిచిన తర్వాత ఏదో పనులు అలా సాగిపోతూ ఉంటాయి. కానీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోదామని చెప్పని ప్రజల కోసం పోరాడుతూ ప్రజలతో పాటు వెనుదండుగా ఉంటారని చెప్పంటే ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని చెప్పని ఒక నిదర్శనం కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని చెప్పుకుంటారు. ఎన్నిసార్లు గెలిచారు, ఎన్నిసార్లు ఏం పదవి అలంకరించారని చెప్పని కాదు, రంగా గారు కేవలం 85 నుంచి 88 దాకా శాసనసభ్యుల కింద ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్న 3.5 దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు ప్రభావితం చేస్తున్నారు, ఐకమత్యం చేస్తున్నారని చెప్పంటే అది ఆయన ప్రజల తరపు నుంచి పోరాడారు. ప్రజలతో పాటు అమేకమయ్యారు. వ్యవస్థ పేర్లు మారుతూ ఉంటాయి కానీ ప్రజా సమస్యలు నిరంతరం అని చెప్పని భావించారు. కాబట్టి ఆయన సోదరుని పెద్దలు రాధా గారు, ఆయనకు ముందు చనిపోయిన రాధా గారు, తర్వాత రంగా గారు ఆయన బాటలో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కూడా 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటూ ఉన్నారు. ఆయన్ని ప్రతి ఒక్కరు ఒక కులంలో పుడతాం. కుల నాయకుడు అని చెప్పంటే ఎప్పుడోకప్పుడు ప్రజలు మర్చిపోతారు. కానీ ప్రజల నాయకుడు అని చెప్పంటే ప్రజలు గుండెలో పెట్టి చూసుకుంటారని చెప్పని విగ్రహం పెట్టేసి అయిపోయిందని చెప్పిన మన బాధ్యత అభిమానం తెలిపని చెప్పని కాదు. ఒక నాయకుడు విగ్రహం పెట్టామంటే ఆయన ఆదర్శాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరం బాధ్యతగా తీసుకోవాలని మనందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు పెద్దలు కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. రంగా గురించి యువత ఏ దారిలో వెళ్ళాలి, రాధాకృష్ణ గారు చక్కగా మన యూత్ ఐకాన్ చక్కగా వివరించారు. సంతోషం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి భారీ నీటిపారుదల శాఖ మంత్రి మరియు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడాల్సిన ఈరోజు కావలి నడిపట్టిన మన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ యొక్క సభాధ్యక్షులు, ఈ యొక్క విగ్రహ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారికి, అదేవిధంగా మరొక ముఖ్య అతిథులు గౌరవనీయులు మన అందరి అభిమాన పాత్రుడు వంగవీటి రాధాకృష్ణ గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి మరి కృషి చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందం. ఏదైతే నెల్లూరు జిల్లాలో కావలి నడిబొడ్డిన మనందరి నాయకుడు మరి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఎందుకంటే నేను కూడా సమాజంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క గొప్పతనం గారి మరి వంగవీటి మోహన్ రంగారావు గారిని మరి దశాబ్దాలు నడుస్తున్నా కూడా ఏ రకంగా అయితే ప్రజల అభిమానాన్ని మరింత పొందుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మనందరం కూడా చూస్తూ ఉంటాం. మన ఇంట్లో ఒక ఆప్తుడు కోల్పోయిన, మన ప్రియమైన మిత్రుడిని మనం కోల్పోయిన, ఆఖరికి భార్య భర్త ఎవరో ఒకరు కోల్పోయినా మనం 10 రోజులు 30 రోజులు తప్పితే 1 సంవత్సరం వరకు మన సన్నిహితుల్ని, మన బంధువుని, మన మిత్రుల్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు భౌతికంగా మనకి దూరమై దగ్గర 3 దశాబ్దాలు దాటుతున్నా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం రోజు రోజుకి సంవత్సరం గడిచే కొద్దీ కూడా పెరుగుతూ ఉంది అని అంటే అది వంగవీటి మోహన్ రంగా గారి యొక్క గొప్పతనం.
అంతకు మించి వంగవీటి మోహన్ రంగా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఇక సమాజంలో విసర్జించబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వర్గాల తరపున అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఎవరికైతే తన అవసరం ఉందో, ఎవరికైతే కష్టం వచ్చిందో, ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా రంగా గారు ఆ రోజు పర్టికులర్ గా మనం చూసాం. ఒక ఇళ్ల స్థలాల కోసం, ఒక ఇంటి పట్టాల కోసం మరి ఎంతో మంది పేదల పక్షాన ఆయనతో ఉండేటువంటి ఆ రిక్షా పుల్లర్స్ గాని, మరి జట్టు కార్మికులు గాని, భవన కార్మికులు గాని, ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వర్గాలందరికీ కూడా ఆశా జ్యోతిగా ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు నడిచినటువంటి చరిత్రే ఈ రోజు మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలే కాదు, ఆయన ఆశయ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా, ఏ వీధికెళ్ళినా, ఏ ఓడకెళ్ళినా ఆయన మాట, ఆయన పేరు మారుమోగుతుంది అని అంటే ఆయన ఆ రోజు ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి కృషి అనే విషయాన్ని సందర్భంగా మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, మరి అటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి తనయుడిగా మన రాధాకృష్ణ గారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రంగా గారి తనయుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా కూడా తరగని అభిమానంతో ఎంతో మంది ఆరాధించేటువంటి అభిమానులు ఈ రోజు ఉన్నప్పటికీ కూడా రాధా గారు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనేటువంటి ఒక మంచి మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు ఏ సమయంలో కలిసినా ఆప్యాయంగా, అనురాగంగా హత్తుకునేటువంటి విధంగా వాళ్ళతో కలిసి మెలిసేటువంటి మంచి మనస్తత్వం, స్వభావం అనేటువంటి రాధా గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా ఆ యొక్క రాధా గారికి కూడా రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే మేము కూడా ఆ రోజు మరి రంగా గారి యొక్క అభిమానులుగా, రంగా గారి యొక్క స్ఫూర్తితో నేడు కూడా బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేసేటువంటి కార్యక్రమంలో ఏ రకంగా అయితే మేము రంగా గారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నామో, రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున వంగవీటి రాధా గారికి కూడా ఈ రాష్ట్రంలో సముచితమైనటువంటి స్థానం తీసుకునేటువంటి బాధ్యత కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోబోతున్నారనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కష్టాల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నాటి నష్టం కంటే ఈ రోజు 1924 పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. అటువంటి నష్టం నుంచి, అటువంటి విధ్వంసం నుంచి, అటువంటి క్షీణించిన ఆర్థిక పరిస్థితి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఉన్నారని అంటే దానికి ఒక దార్శనికత, ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం, ఆయనకి అండగా, ఆయనకి తోడుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అండగా ఉండటం, వీరిద్దరికి మరి ఎంతో ఆశీస్సులు అందిస్తూ నరేంద్ర మోడీ గారు ఉండడం, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి కలయిక ఈ యొక్క రాష్ట్ర ప్రజానికానికి ఒక మేలు కలయికగా భావించాలని, భవిష్యత్తులో ఈ కూటమిని ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంఖ్యాకంగా ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కూటమికి మద్దతు ఇచ్చి 10 కాలాల పాటు ఈ కూటమి అధికారులు ఉండి తద్వారా కూటమి ద్వారా ఈ యొక్క కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునేటువంటి విధంగా ఉండాలని చెప్పి మరొక్కసారి మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చక్కటి
సందేశాన్ని అందించారు. రంగా గారి జీవితం గురించి, జీవితంలో మనుషులు ఏ విధంగా ఉండాలనేది. మన ముఖ్య అతిథి నారాయణ గారు మాట్లాడే ముందు 2 మాటలు. వంగవీటి మోహన రంగ దాని గురించి తెలుసుకోవాలనే 2 వ్యాఖ్యల్లో, ఆనాడు విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ 1982లో జరిగితే వారు ఒక అక్రమ కేసులో జైల్లో ఉండి నామినేషన్ కూడా జైలు చేసి ఈ భారతదేశ చరిత్రలో జైలు గోడల మధ్య ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన రంగ గారు. అదేవిధంగా ఈరోజు ఒక మున్సిపల్ కౌన్సిలర్ అయితేనో లేదా ఒక కార్పొరేటర్ అయితేనో నేను బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలా, నా మనవులు బాగుండాలా, ఈ డబ్బు సంపాదించే ఈ రోజుల్లో రంగా గారు కూడా సంపాదించారు. 4 దశాబ్దాలైనా కూడా వాళ్ళని విడిచి కోట్ల మంది అభిమానులు సంపాదించారు. అది వంగవీటి మోహన రంగా గారు సంపాదించిన కీర్తి. అదేవిధంగా నారాయణ గారు మాట్లాడే ముందు మన విగ్రహ కమిటీ సభ్యులందరూ కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన జిల్లా వాసి మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు మాట్లాడుతున్నారు. 3 మండలాలు కన్వీనర్లు ఉన్నాడు. సభాధ్యక్షులు కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి మరియు మంత్రివర్యులు రామానాయుడు గారికి, అదేవిధంగా వంగవీటి రాధాకృష్ణ గారికి మరియు శ్రీనివాస్ గారికి మరియు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క అభిమానులు ఎవరైతే ఉన్నారో స్టేజ్ మీద వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహ ప్రతిష్ట చాలా చక్కగా జరిగింది. అంటే మనకు వాతావరణం కూడా చాలా చక్కగా పూల వర్షం లాగా చక్కగా రావటం పోవటం జరుగుతుంది. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వర్షం వచ్చిందంటే దాన్ని చాలా శుభసూచితంగా తీసుకుంటారు. అది చాలా చక్కగా పూల వర్షం మనకు కురుస్తూ ఉంది. రంగా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈరోజు కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లో ఉండే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారు.